Like guys, Ramo like changing knowledge channel అయితే వెల్కమ్. సో టుడే టాపిక్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన అప్డేట్ గురించి అయితే చూసుకుందాం. సో ఏపీ వాళ్ళకి అయితే డిగ్రీ ఓపెన్గా కడతాకైతే ప్రజెంట్ అయితే లేదండి. ఎందుకంటే ఏపీ తీసేశారు, అది మళ్ళీ ఎప్పుడు పెడతారు ఏంటని తెలియదు. ఇంకా ఒకవేళ మీకు ఆ నోటిఫికేషన్ వస్తే నేను కంపల్సరీగా అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అని ఉంది కదా, అందులో థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి, యూజీ ఓల్డ్ బ్యాచెస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రిజల్ట్ 2025 ఆగస్ట్ జూలైలో రాసిన ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఎగ్జామ్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఎలా చూసుకోవాలని చాలామంది ఎదురు చూస్తారు కదా, వాళ్ళందరికీ కూడా అయితే బెటర్ ఆప్షన్ ఇది. సో మీకు అయితే డైరెక్ట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళి మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. నా దగ్గర ఎవరితే లేదు హాల్ టికెట్, సో ప్రాసెస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే అప్డేట్ అవుతూ ఉండటం జరుగుతుంది. ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ ఆప్షన్ యూజీ ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేయమంటుంది. నేను ఏదో ఎంటర్ చేస్తున్నామో చెప్తున్నా. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏ ఇయర్ రాస్తే ఆ ఇయర్ మీరు అయితే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసి మీ రిజల్ట్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు అలాగా ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ మీరు రిజల్ట్ అయితే చూసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత మీరు ఇంకో ఆప్షన్ ఏంటంటే రియాల్యుయేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా, అది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి. తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్ యూజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆగస్ట్లో రాసింది, అది కూడా రియాల్యుయేషన్ ఏంటంటే అక్టోబర్ 16 తారీఖు అయితే లాస్ట్. మనకి ఎవరైనా రియాల్యుయేషన్ కట్టాలనుకుంటే కట్టుకోండి. వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే ఒక్క సబ్జెక్టుకి వచ్చేసి 1000 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో బయట మీ సేవలు కానీ ఎవరైనా మళ్ళీ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారో, అది కామన్ ఎక్కడున్నా కానీ. సో అదేంటంటే అప్లై చేసిన తర్వాత రోజు అయితే ఫీజు పేమెంట్ కట్టదాకా అవుతుంది, ఒక్కొక్కసారి అయితే ఎమ్మటన కూడా అవడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ మీ అడ్మిషన్ నెంబరు ఏ సిమ్కి కట్టాలనుకుంటున్నారో ఆ సిమ్ సెలెక్ట్ చేసి క్యాప్చర్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీరు ఆ సిమ్ రాస్తారు కదా, సిమ్ వేజ్గా మీకు ఏ సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయారో ఎఫ్ అని చూపిస్తుంది, పాస్ అయినది పి అని చూపిస్తుంది, ఫెయిల్ అయింది ఎఫ్ అని చూపిస్తుంది. సో మీరు ఫెయిల్ ఏదైనా అయి ఉంటే దానికి ఎఫ్ అని ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్కి రియాల్యుయేషన్ కడుతున్నారో ఆ సబ్జెక్ట్ మీద టిక్ మార్క్ పెట్టి మీరు తర్వాత మీరు ఫీజు పేమెంట్ అయితే 1000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఎప్పుడుతో అయితే లాస్ట్ మీకు అక్టోబర్ 16 తారీఖుతో అయితే లాస్ట్. ఓకేనా, రియాల్యుయేషన్ కట్టుకోవాలనుకుంటే. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే సార్ ఎగ్జామ్స్ నాకు 3 సంవత్సరాలు అయిపోయినాయి, సర్టిఫికెట్లు ఎలాగ అప్లై చేయాలి ఏంటని చెప్పేసి చాలామందికి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేనైతే అది ఎలా చేయాలి అంటే నెక్స్ట్ వీడియో అయితే మీకు చేయడం అయితే జరిగింది. తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే మాత్రం రియాల్యుయేషన్ కట్టిన పద్ధతి కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీరు ఒకవేళ కట్టిన సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోసారి కడదాం అనుకుంటే అప్డేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇంకో సబ్జెక్ట్ అయితే కట్టుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో అడిగి నేనైతే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.